నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. డిలిమిటేషన్పై మాటల యుద్ధం జరుగుతోంది. కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారింది. కేంద్రంపై కొట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇక జీఎస్టీపీ వాటా ప్రకారం ఎంపీ సీట్లు పంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని, జనాభా ప్రతిపాదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు దగా తప్పదని అంటోంది. ఇక మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ఎందుకు లింకులు పెడుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇది కేవలం పునర్విభజన మాత్రమేనని, దేశ విభజన కాదని, రాదంతాలాపి చర్చకు రావాలని బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. ఎస్ రామ్మూర్తి గారు, ఇవాళ డీలిమిటేషన్ చేసేందుకు కూడా కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరి బీజేపీ ఏమో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒకే విధంగా చూస్తూ ఇది దేశ రాష్ట్ర విభజన కాదు, కేవలం డీలిమిటేషన్ మాత్రమే అని అంటారు. మీరేమంటారు? ఇప్పుడు గతంలో కూడా డీలిమిటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాస్తవంగా జనాభా ప్రాతిపాదికన నడిచింది. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు కొత్తగా చేస్తున్నది ఏం కాదు, పాతకు సంబంధించిన వాస్తవంగా సాంప్రదాయమే. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కూడా వాస్తవంగా ఏంటంటే కొంత మేము స్టార్ట్ చేసిన తర్వాతనే గౌరవ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విషయంలో, ఎందుకంటే దక్షిణ భారతదేశానికి పూర్తిగా అన్యాయం అవుతున్న విషయంలో ముఖ్యంగా మొదటిసారి గాలమవుతుంది గౌరవ కేసీఆర్ గారు. ఎందుకంటే జనాభా ప్రాతిపాదికన అయితే మనకు సీట్లు తక్కువ పెరుగుతున్నాయి, అదేవిధంగా ఉత్తర భారతదేశానికి ఎక్కువ పెరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలో వందల సంఖ్యలో సీట్లు పెరిగితే మనకు 10ల స్థానంలో సంఖ్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీకి కానీ ఇతర కేంద్రంలో ఉన్న ఇరు పార్టీలు, జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి లాభం చేకూర్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద రాష్ట్రాల్లో 100ల స్థానంలో సంఖ్యలు పెరిగినప్పుడు అక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశంలో వీళ్ళ పార్టీలే పాగా వేసుకుంటుంటాయి కాబట్టి వాళ్ళకు లాభం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధమైన అంశాలు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు దేశంలో డిలిమిటేషన్ 52లో అయింది, 63లో అయింది, దాని తర్వాత 73లో అయింది, ఇప్పుడు 2002లో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా కొత్తగా కాదండి. ఇప్పుడు 52 నుంచి 67 వరకు దేశంలో అసెంబ్లీ ఎన్నికలను వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చిన సందర్భాలు వచ్చాయి. ఖర్చు తగ్గుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు రావడం జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే దేశంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంచెం లాభం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు డీలిమిటేషన్ అన్నది అంశాన్ని ముందు తీసుకొచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు దశాబ్దాలుగా దాదాపు 55 నుంచి 60 ఏళ్ళు వాళ్ళ పరిపాలన కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసులు ఏదో వాళ్ళకు అనుకూలంగా చట్టాలను అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా మార్చిన పరిస్థితులను మనం చూసాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ జనాభా ప్రాతిపదికన తీస్తే, ఎందుకంటే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్లో నంబర్ 1 ఉన్నాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో కానీ దళిత బహుజనులను ఎక్కువ దాదాపు 80 లక్షల మందిని కుక్కలకు చేసినట్టు స్టెరిలైజ్ చేసి ఎక్కడ కనబడితే అక్కడ ఆర్మీని తీసుకుపోయి క్యాంపులు వేసి కాళ్ళబట్టి గుంజుకొని పోయి కూడా ఏదైతే మన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన క్రమంలో ఇక్కడ ఏంటంటే దాని తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనాభాకు సంబంధించిన నియంత్రణలో ముఖ్యంగా ముందుండి వాస్తవంగా కంట్రోల్ చేసినాయి దక్షిణ భారతదేశం రాష్ట్రాలు. ఎందుకంటే ఇప్పుడు జనాభా తగ్గింది కేంద్రం చేసిన నిర్ణయాల వల్ల, అదేవిధంగా మరి అక్కడ పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది, ఇక్కడ జనాభా తగ్గింది. కాబట్టి కాంట్రిబ్యూషన్లో కూడా జిఎస్డిపిలో కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలే కేంద్రానికి సాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జిఎస్డిపి ప్రకారం కావాలని మేము కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో జరిగిన కార్యక్రమానికి కూడా గౌరవ కేటీఆర్ గారు హాజరవడం జరిగింది. అక్కడ మా వాదన క్లియర్గా వినిపించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా కేంద్రంపై కొట్లాడేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డీలిమిటేషన్ కంటే ముందు కూడా కులగణన జరగాలంటూ కూడా కాంగ్రెస్ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీని ఏ విధంగా బీఆర్ఎస్ చూస్తోంది? జనాభా గణన కావాలని మొదటి నుంచి మొట్టుకుంటాం. జనాభా గణన అయితేనే వాస్తవంగా బీసీల సంఖ్య అనేది తెలుస్తుంది. 42% వాస్తవంగా నేను మొదటి నుంచి ఒక బీసీగా నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. 42% స్థానిక ఎన్నికల్లో ఇవ్వడం అంటే అది వాస్తవంగా బీసీలు అన్యాయం చేసినట్టే. అంటే చట్టసభల్లో మీరుండాలి, స్థానిక ఎన్నికల్లో మేము ఉండాలా? అంటే అంత పెద్ద కుట్రలు అర్థం చేసుకున్నట్టు బీసీలు అంత అజ్ఞానులు ఉన్నారా? నేనేమంటున్నా, దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేసి క్లియర్గా మేము ఎంతున్నామో మా సంఖ్యాత తేల్చాల్సిందే. మేము 60 ఉంటే 60, 70 ఉంటే 70 ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. అది కూడా చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు బాజాప్తుగా మాకు రావాల్సిందే. ఆ క్రమంలో ఖచ్చితంగా పార్లమెంట్లో వీళ్ళు చట్టం పెడతారా ఇంకేం చేస్తారా అన్నది ఖచ్చితంగా పెట్టాల్సిందే, చర్చలు జరగాల్సిందే. ముఖ్యంగా జనగణన తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాని మొత్తం కులగణనకు సంబంధించి మొత్తం ఎంత కులాలు ఉన్నాయి, ఏ కులాలు ఉన్నాయి, ఏ కులాలకు ఇంకా రాజ్యాంగంలో ఇంతవరకు ఫలాలు అందలేదన్న విషయంలో తీవ్రంగా చర్చించి
1-2 రోజులు ఇదే అంశం మీద పెట్టి ముఖ్యంగా బీసీలు ఎంత సంఖ్య ఉన్నా 60 ఉన్నారా 70 ఉన్నారా, ఆ 70 ఉంటే 70, 60 ఉంటే 60, చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు ఖచ్చితంగా వాళ్ళ హక్కులు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళంతా తీసుకుంటున్నారు, అదేవిధంగా ఓసీలు ఎంత ఉన్నారో వాళ్ళకంటే దాదాపు 3-4% ఎక్కువనే తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మరి ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎంత అంత తీసుకున్నప్పుడు మరి బీసీలకు ఎందుకు రావద్దు? ఓసీలు కూడా వాళ్ళు ఉన్నదానికంటే వాళ్ళు ఉన్నది 6-7%, మరి వాళ్ళు తీసుకునేది మాత్రం 10%. ఇలాంటి పరిస్థితిలో మేము ఎంతున్నామో మాకు ఎందుకు ఇవ్వదని అడుగుతున్నా. అది కూడా మీరు చట్టసభల్లో వద్దు, ఎంపీలు ఎమ్మెల్సీలు మేము కావద్దు, అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా కావద్దు, ఓన్లీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీ లాగా మిగిలిపోవాలన్న కుట్రపూరితమైన కాంగ్రెస్ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను మీ ఇరు పార్టీలకు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అధికార పక్షంగా ఉన్న బీజేపీ ఖచ్చితంగా చర్చల్లో పాల్గొని పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ చర్చ చేసి మేమెంతునో మాకంతా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ విషయంలో బీసీలంతా మేల్కొన్నారు, అంత పిచ్చోళ్ళేం కాదు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతనే రాజ్యాంగ సవరణ జరుగుతూనే మాత్రమే మేమెంతున్నో మాకు అంతా వస్తుంది. కాబట్టి ఆ క్రమంలో పనిచేయాల్సిందిగా కోరుతున్నాను నిరుపాట్లను. ఇక డీలిమిటేషన్ పై మరింత ఆ చర్చకు ముందు వెళ్ళే మధుసూదన్ గారు, ఇప్పటికే డీలిమిటేషన్ పై మాటల యుద్ధం జరుగుతోంది. మరి కేంద్రంపై కొట్లాడేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అలాగే జిఎస్టీపీ వాటా ప్రకారం ఎంపీ సీట్లు పంచాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరి ఇప్పటికే అటు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కూడా ఒక పక్క చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు డీలిమిటేషన్ పై మళ్ళీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి డీలిమిటేషన్ అనేది జరుగుతోందా? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అందరి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ పార్టీ ఉందా, ఆ పార్టీ ఉన్నదా, ఏ పార్టీ ఉన్నా కూడా ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం. అంటే జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వారి సంఖ్య ప్రకారంగా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అసెంబ్లీ సంబంధించినటువంటి శాసనసభ ఇవి కావచ్చు, వీటికి సంబంధించి ఖచ్చితంగా డీలిమిటేషన్ జరగాలి. అది ఎప్పుడో మనం చాలా కాలం కింద 1961లో జనాభా లెక్కల ప్రకారంగా చేసిన తర్వాత 67లో మనకు డీలిమిటేషన్ ఒకసారి అయిందంటే ఇప్పుడు పార్లమెంట్ లో అప్పుడు 520 సీట్లు ఉండే. తర్వాత మనం 1971లో ఒకసారి జనాభా లెక్కలు అయినాయి. దాని ప్రకారంగా మనకు 76లో 542 సీట్లు తోటి ఒకటి మళ్ళీ మనకు పార్లమెంట్ సంఖ్య పెరిగింది. తర్వాత మనకు 1971 నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు అంటే 2000 ఒకసారి మనకు డీలిమిటేషన్ కావాల్సిన అవసరం ఉండే, 2001 పోయింది, 1991 ఉండే, 2001 ఉండే. ఈ 2 సార్లు కూడా మనకు ఈ ప్రాతినిధ్యం మన ప్రాంతం నుంచి జనాభా పెరిగిన దాని ప్రకారంగా మనకు ప్రాతినిధ్యం రావాల్సి ఉంటే అది కూడా మనకు దక్కలేదు. కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి లేకపోతే కులగణన జనగణన చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది, దీంట్లో ఇబ్బందుల పాలవుతామని చెప్పి ఆలోచనతో పొడిగించుకోవచ్చు. అని వల్ల 2027లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ డీలిమిటేషన్ చేస్తాము. డీలిమిటేషన్ తర్వాత మేము మహిళా రిజర్వేషన్ బిల్లు 33% కూడా తీసుకొచ్చి మేము ఎన్నికలకు పోతామనే అవసరమైతే జమిలీ ఎన్నికలకు పోతామని వారి యొక్క పందాలు పోతుంది. అయితే డీలిమిటేషన్ అనగానే ఇప్పుడు ఈ కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమంటుండు, జనాభా ఎంత ఉందో దాని ప్రకారం మాకు భాగస్వామ్యం కావాలి అని చెప్పి ఆయన స్లోగానే ఉన్నది. అది జనాభా ప్రకారం భాగస్వామ్యం కావాలన్నప్పుడు దేశంలో ఎక్కడెక్కడైతే జనాభా ఉన్నదో, సపోజ్ ఇప్పుడు మన తెలంగాణలో మల్కాజిగిరి చూసుకున్నట్టయితే మల్కాజిగిరిలో దాదాపు 2 పార్లమెంట్ స్థానాలు కావాలి. అంటే ఇక్కడ ఇప్పుడు 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టయితేనే ప్రాతినిధ్యం అనేది మనకు వస్తుంది. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఇవాళ 1961, 71 నుంచి కూడా మనం ఒకటే పార్లమెంట్ స్థానం నుంచి నడుస్తా ఉన్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం ఒక పార్లమెంట్ స్థానం కోల్పోయిన మనం. కాబట్టి ఈ డీలిమిటేషన్ అనేది ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది ఒక రకంగా అది ఒక పాజిటివ్ థింగ్ లో పోతే ఏం కాదు, కానీ ఇది ఒక సౌత్ నార్త్ పోల్ లాగా, ఇది దేశ విభజన రాజకీయాలాగా కనబడుతున్నది. ఇది దేశ ఐక్యతకు భగ్నం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ డీలిమిటేషన్ కూడా ఏదో భారతీయ జనతా పార్టీ తన ఇష్టం వచ్చినట్టు వేయడానికి, కేంద్ర ప్రభుత్వం తన అనుకూలంగా వేయడానికి కూడా వీల్లేదు. ఇక్కడ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటాడు, అదే విధంగా ఆల్ ఇండియా ఎలక్షన్ కమిటీ కమిషనర్ ఉంటాడు, అదే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళందరూ కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కలిసి వేసే కమిషనే డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ ఏంటి, ఒక నియోజకవర్గానికి ఎంత వరకు లిమిట్ గా జనాభా ఉండాలి, ఓటర్స్ ఉండాలి అని దాన్ని లిమిట్ చేసేది డీలిమిటేషన్.
కాబట్టి ఈ సందర్భంలో డిలిమిటేషన్ కమిషన్ అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ ప్రాంతానికి కూడా వస్తుంది. మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడచ్చు, డిస్కషన్ చేసి అసెంబ్లీలో చర్చ కూడా చేయొచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియాలో జనాభా నియంత్రణ జరిగే సందర్భం అప్పుడు సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కుట్ర చేసి బలవంతంగా మన ప్రాంతం సౌత్ ఇండియా అంతా కూడా పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టింది. అటు ఉత్తర భారతదేశంలో జరగలేదు కాబట్టి జనాభా వాళ్ళే పెరిగిపోయింది. ప్లస్ వాళ్ళే పెద్ద రాష్ట్రాలు, ఇప్పటికే వాళ్ళే పెద్ద రాష్ట్రాలు కాబట్టి మన అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు. ఇప్పుడు ఏపీ ఉన్నప్పుడు మనము 42 ఉంటుంది, వాళ్ళు విడిపోయిన తర్వాత మనం 17 సీట్లే వచ్చినాయి మనకి. కాబట్టి మన అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు. కేరళ చూసుకుంటే వాళ్ళ 18-19 సీట్లే ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకు మళ్ళీ ఇంకా జనాభా తక్కువ ఉంది. కాబట్టి పెరిగిన జనాభా ప్రకారం మనకు కొంత తెలంగాణలో పెరగచ్చు, కేరళలో చూసినట్టయితే తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మన అదే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతం చూస్తే సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికి వాళ్ళకి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉన్నంత మాత్రాన ఇప్పుడు మన తెలంగాణకు కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు పెద్ద నష్టము అనేది వాళ్ళ పార్లమెంట్ లో గలమెత్తాల్సినటువంటి పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతం నుంచి కూడా ఉన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అక్కడ ఏ పార్టీ అధికార పార్టీ ఉందో ఆ పార్టీ తోటి బలంగా వాళ్ళ గలాన్ని వినిపించి ప్రాంత హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలా ఈ ప్రాంతం నుంచి 8 మంది, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ప్రాంతం నుంచి మనకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు మిత్రుడు మాట్లాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల పట్ల సరైనటువంటి లేదు, కులగణన జనగణన జరుగుతూనే ఈ బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన చేశారు. ఇలా జంతర్ మంతర్ కాడ రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి, కామారెడ్డి డిక్లరేషన్ అని వీళ్ళంతా చెప్పిన తర్వాత దాన్ని ఎక్కడ చర్చ జరగాలి? పార్లమెంట్ లో చర్చ ఎవరు చేయాలి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో చర్చ చేయాలి. ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ లో 8 మంది ఎంపీలు కానీ, ఆ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ ఇప్పటివరకు చర్చ చేయలేదు. ఇప్పుడు తను మాట్లాడే మిత్రుడి కంటే ఇప్పుడు పార్లమెంట్ లో అవకాశం లేదు, వాళ్ళకి సభ్యులు లేరు కాబట్టి మాట్లాడలేదు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. అంటే దురదృష్టం ఏంటంటే ఇక్కడ మనం సంఖ్య తక్కువనాము, సంఖ్య ఎక్కువనామని కాదు, మాట్లాడే తత్వం, పోరాడే తత్వం, మన ప్రాంతాభిమానం ఉండాలి. ఈ ప్రాంత ప్రయాణాల కోసం పోరాటం చేసే వ్యక్తులు ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం తప్ప ఈ సీట్ల సంఖ్యతోటి మనము ఈ సీట్లు ఉన్నంత మాత్రాన అంటే ఏమంటారు, పెద్ద గుంపు ఉంటే మనము సక్సెస్ అవుతాం, గుంపు లేకపోతే ఫెయిల్ అవుతాం అనేది కాకుండా ఆలోచన, మన ప్రాంతం పట్ల ఆలోచన, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని పట్ల మనం నిలబడగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, పివి నరసింహారావు మన నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనరు. అంతకుముందే ఆయన మన ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు సౌత్ ఇండియా నుంచి. మరి అప్పుడు ఇక్కడ మన బలం పెద్దగా లేదు. మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా చూసుకున్నట్టయితే వాళ్ళదే మెజారిటీ ఉంటది. అయినా కూడా పివి నరసింహారావుకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వచ్చింది. అది ఎందుకు వచ్చింది? పరిణితి చెందిన నాయకత్వం ఉన్నది కాబట్టి, ఆయన గొప్ప నాయకుడు కాబట్టి, మంచి గొప్ప ఆర్థిక నిపుణుడు కాబట్టి ఆయనకు అవకాశాలు వచ్చినాయి. అంటే ఆ విధమైనటువంటి లీడర్షిప్ కూడా మన ప్రాంతం నుంచి పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఏం చేస్తున్నారంటే ఢిల్లీ రాజకీయాలకు గులాములుగా పనిచేస్తారు. దయచేసి ఆ విధంగా చేయకుండా, ఇప్పుడు ఈశాన్య ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో లెక్క ఇస్తే ఒక సీటు 2 సీట్లతోటి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూపీ మీద, బీహార్ మీద, వాళ్ళ మీద మరి వాళ్ళు కూడా లొల్లి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రయాణాలను కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కాపాడుతూ ఉన్నది. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది దేశాన్ని మొత్తం కూడా కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం వస్తేనే ఈ డీలిమిటేషన్ అనే దాని మీద గడబడ కాకుండా అవకాశం ఉంటుంది. కొంతవరకు ఇక్కడ సీట్ల సంఖ్య దాంట్లో కూడా 15 లక్షలు పెడతారా, 20 లక్షలు పెడతారా? ఇప్పుడు ఉన్నటువంటి 10,11,000 మందితో జనాభాతోటే డీలిమిటేషన్ నడిచింది. ఇప్పుడు 1971 సంబంధించినటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో 1971 లో 10,11,000 దాంతో ఫిగర్ ఉంది. మరి ఇవాళ దాన్ని 15 లక్షలకు పెంచుతారా, 20 లక్షలకు పెంచుతారా అనేది కూడా ఇవాళ అదొక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. దాన్ని బట్టి కూడా ఇప్పుడు యూపీలో సీట్లు పెరుగుతాయి, దాన్ని బట్టి కూడా అదే విధంగా తెలంగాణలో కొంత పెరుగుతాయి, కేరళలో కూడా తగ్గే అవకాశం ఉంటది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనగానే అంతా కథం కాదు. ఇది కమిషన్ వస్తుంది, కమిషన్ తోటి మొత్తం చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత దీని మీద ఉంటుంది. మీరు ఇంకొక విషయం కూడా అడిగారు, జిఎస్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ జిఎస్టీకి సంబంధించి మన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి నిధులు పోతున్నాయి, దాంట్లో వాటా కూడా సరైన రీతిలో మనకు రావడం లేదు అని అంటారు. మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో
ఫెడరల్ సిస్టమ్ ఏముంటది, ఒక కాడ ఎక్కువ వస్తుంది, ఒక కాడ తక్కువ వస్తుంది. వచ్చినా కూడా దీన్ని సమానంగా పంచాల్సినటువంటి బాధ్యత పెద్దన్న పాత్రది, తండ్రి పాత్రది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. ఇప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు మన ఎంపీ సీట్లు తక్కువ ఉన్నా కూడా ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన ప్రాంతంలో ప్రయోజనాల కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు. అట్లనే ఇవాళ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణలో. ఇవాళ హైదరాబాద్ క్యాపిటల్ సిటీస్ చుట్టే ఇవాళ ఇన్కమ్ అంతా కూడా జనరేట్ అవుతుంది. ఇవాళ 70% నిధులు ఇవాళ జిఎస్టీ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్ కి వస్తున్నాయి. మరి హైదరాబాద్ కి వస్తున్నటువంటి ఈ యొక్క ఫండ్ ని మనం అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి భద్రాచలం గిరిజన ప్రాంతాలకు కావచ్చు మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. మరి అక్కడ ట్యాక్సేషన్ లేదు. మరి అక్కడ ట్యాక్సులు హైదరాబాద్ లో వచ్చినటువంటిగా జిఎస్టీ అక్కడ రాదు. మరి రానటువంటి సందర్భంలో మరి ఇక్కడ ట్యాక్స్ అక్కడ ఎందుకు పెడుతున్నాము, మాకు వాటా ఎక్కువ రావాలి, మాకు తక్కువ రావాలి అన్నప్పుడు ఈ స్టేట్ యొక్క యూనిటీ అనేది పోతుంది, యూనిటీ కోల్పోతాం, ప్రాంతీయ విభేదాలు వస్తాయి, జిల్లాల మధ్య తగవులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క జిఎస్టీ అనేది నేషనల్ వైడ్ గా కూడా ఇదే విధంగా ఉంటది. ఎక్కడైనా మనకు రావాల్సినటువంటి సంబంధించి మనకు రెగ్యులర్ గా రావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఇట్లా ఏమైనా ఆగిపోతాయి, ఇట్లా దాని మీద మాట్లాడడానికి పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతం నుంచి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా సరెండర్ కాకుండా వాళ్ళు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మన ప్రాంతానికి కూడా సరైనటువంటి న్యాయం జరుగుతుంది. వాళ్ళ ఈశాన్య ప్రాంతం నుంచి కూడా రూపాయి రాదు వాళ్ళ జిఎస్టీ. మరి వాళ్ళ హైదరాబాద్ లో ఎక్కువ వస్తుంది, ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ కూడా పెట్టాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన దేశ ప్రజలే కదా, మన ప్రాంత ప్రజలే కదా, మన కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా పంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ అనేది ప్రజల యొక్క హక్కు. అంటే మా హక్కు, మా ఇంతమంది జనాభా సమూహానికి మా హక్కుల కోసం పోరాడటానికి ఒక వ్యక్తి కోసం తయారు చేసుకునేటువంటి డీలిమిటేషన్ అంటే ఒక పరిధిని తయారు చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిధిలో ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మందికి ఒకరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మాకు ఈ పరిధిని తగ్గించి, అంటే జనాభాని తగ్గించి మాకు ప్రతినిధులను పెంచండి అనే కార్యక్రమమే డీలిమిటేషన్. దీనికి ఆగమనం కావాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, దీని మీద చర్చ నడుతుంది, పార్లమెంట్ లో చర్చ కూడా ఉంటుంది. ఇక్కడ 17 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు కూడా చర్చలో పాల్గొని ఒక రకమైనటువంటి పాజిటివ్ వేలో పోతే ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది నా భావన. శివకుమార్ గారు, మరి ఇప్పటికే ముందు నుంచి కూడా డీలిమిటేషన్కి సంబంధించి కాంగ్రెస్ అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. మరోపక్క ఇటు బీజేపీ ఏమో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా డిలిమిటేషన్ చేయాల్సిందని చెప్పేసి అంటోంది. మరి మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ దగ్గర ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఒకటేమంటే వాళ్ళు ఏదైతే జనాభా ప్రాతిపదికన చేస్తా అనే రకంగా మాట్లాడుతుంది కాబట్టి అది జరిగితే మటుకు ఇటు సౌత్ కి అన్యాయం జరుగుతుంది, నార్త్ కి బెనిఫిట్ జరుగుతుంది. ఒక్కసారి అవసరం అనుకుంటే మన చట్ట చవలల్లో మన ఓటింగ్ లేకుండా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా నిర్ణయం అయిపోతుంది అనే పరిస్థితుల్లో జరుగుతుంది రేపు రాబోయే రోజులలో. అట్లా చేయాల్సిన అవసరం లేదు అనే రకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడున్న మంత్రులు ఎవరైతే బండి సంజయ్ కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము అన్ని రాష్ట్రాలకి 50% ప్రాతినిధ్యం లాగా మేము ఇంక్రీజ్ చేస్తాము, ఎవరికి అన్యాయం జరగదు అనే రకంగా వీళ్ళు మాట్లాడుతాం. కానీ అదే మాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా ఉన్నాడో వాళ్ళ నుంచి చెప్పేయాలనేది కూడా ఖచ్చితంగా మనం చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇంకోటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పార్లమెంట్లో మొదటి నుంచి అదే చెప్తుండ్రు, జిస్కి ఇచ్చేదారి ఉక్తి భాగ్యదారి అనే రకంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిన సమయంకి జరగాల్సిందే. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకసారి డీలిమిటేషన్ జరగాల్సి ఉందే, ఆ టైంలో ఏదో అనివార్య కారణాల వల్ల జరగలేదు. దాని తర్వాత అది అట్లాగే పెండింగ్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తా అనే రకంగా ఆలోచిస్తే ఒకరేమో 2026 జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నారు, ఇంకొకరేమో 2011 జనాభా ప్రకారం చేయమని చెప్పారు. గతంలో తెలంగాణలో కూడా మనం ఎస్సీ వర్గీకరణ కానీ లేకపోతే బీసీ కులగణన కూడా 2011 దామాష శాఖ ప్రకారమే చేయడం జరిగింది. అయితే అదే స్టైల్లో పోతే అక్కడ కొన్ని అభ్యంతరాలు ఉంటాయన్నారు. ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ మాట్లాడుతూ కూడా ఏదైతే దానికి ఒక కమిషన్ ఉంటుంది, ఆ కమిషన్కి దానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో అది నో డౌట్ ఏదో ఆషామాషిగా జరిగేది కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే
అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తీసుకుంటుందంటే ఆ, జనగణ కులగణన రెండు చేసిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్ కి పోదామనే రకంగా ఆలోచిస్తుంది. జనగణ కులగణన ఒకటేసారి చేస్తే లేకపోతే జమినీ ఎలక్షన్ కి గిట్ట పోతే ఈ రోజు బీజేపీకి బెనిఫిట్ అయ్యేలాగా ఉంది అనేది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే అంటుంది. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడే దాంట్లో కూడా అర్థం అదే. ఉన్న పరిస్థితిలో మీరు జనాభా లెక్కల ప్రకారం పోతే మటుకు నిజంగా కూడా సౌత్ రాష్ట్రాలకు అన్నిటికీ కూడా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గతంలో ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు అనే నిబంధనతోని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం జరిగింది. అది జనాభాని పాపులేషన్ కంట్రోల్ చేయడానికి అప్పట్లో ఇండియాని ఇబ్బందుల పాలు కాకుండా చేయడం జరిగింది. కానీ తెలియనోళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ చేసేసింది అనే రకంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక నినాదం మొదలైపోయింది, ముగ్గురు పిల్లలు నలుగురు ఉండి ఇంకా ముద్దు అనే రకంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మన దగ్గర కూడా బహుశా అదే ఉంటుంది. సౌత్లో మటుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు కూడా ఇదే నినాదానికి పోవాలని చెప్పి కూడా సౌత్ నుంచి ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ వెళ్ళి మాట్లాడినరో గతంలో వాళ్ళంతా అదే ప్రతిపాదిక తీసుకొని రావడం జరిగింది. దాని మీదనే ఒక డిస్కషన్ అయింది. కాకపోతే కేంద్రము ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లోనే బిల్లు పెడతా అనే రకంగా మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ టైంలో బిల్లు పెడితే రేపు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనే రకం కూడా మాట్లాడుతుంది. అండ్ మోర్ ఎవర్ 33% ఉమెన్ బిల్లు గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రతిపాదించిన బిల్లు అది. ఈరోజు సరే మొన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని మేఘాల మీద ఒక బిల్ పెట్టి పాస్ చేపించింది. దానికి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏదైతే 33% రిజర్వేషన్ బిల్ కి వ్యతిరేకం ఏం లేదు. కానీ దాంట్లో కొన్ని క్లాస్ తీసుకురావాలనే రకంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కూడా చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రేపు రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఇటు హస్బెండ్కి రాకపోతే వైఫ్ని నిలబెడతాడు, వైఫ్ రాకపోతే కోడల్ని నిలబెడతాడు, లేకపోతే బిడ్డని నిలబెడతాడు. ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే అక్కడ చేస్తున్నారు. అది చెయ్యొద్దని గతంలో కూడా నార్త్లో కొన్ని స్టేట్లు దీని మీద అపోజ్ చేసినాయి. ఇది కాకుండా దాని మీద కూడా 33% మహిళా రిజర్వేషన్ బిల్ మీద కూడా కొన్ని అమెండ్మెంట్ తీసుకురావాలా. హస్బెండ్కి ప్రాతినిధ్యం ఉంటే వైఫ్కి ఇవ్వాల్సినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక్కరికే ఇవ్వాలనేది ఒక నినాదం అట్లా తీసుకొస్తే, బిల్లు తీసుకొస్తే ఎవరైతే అన్యులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు మా బీఆర్ఎస్ రామ్మూర్తి అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్న వాళ్ళు, మామూలుగా గాడ్ ఫాదర్ లేని వాళ్ళు అనుకో, లేకపోతే స్వయం కృషితో పైకి రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మహిళలలో కూడా ప్రాతినిధ్యం వహించేటోళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు, పార్టీలో తిరిగేటోళ్ళు, స్వయంగా ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం రావట్లేదు. ఏదో పారాషూట్లు వస్తున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధితులు వస్తున్నారు, ఇమీడియట్ గా అక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ తెలంగాణలో ఇంకా 33% రిజర్వేషన్ రాలేదు. 2029లో టికెట్స్ ఇస్తారు అనేది కూడా ఇంకా ఆలోచన లేదు. అప్పటికే వాళ్ళ ఫ్యామిలీల నుంచి క్యాండిడేట్లను అరేంజ్ చేసి వీళ్ళు రేపు రాబోయే రోజులలో మొత్తానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ప్రచారంలో అప్పుడే మొదలైంది. అంటే ఇటువంటి అన్నిటిని కూడా కొంచెం అరికట్టాలనే రకంగానే ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఎస్ రామూర్తి గారు. ముఖ్యంగా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాన్ని క్లుప్తంగా చెప్పిన కాంగ్రెస్ మిత్రునికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆదనాది నుంచి వాస్తవంగా వాళ్ళే ఎంపీలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే ఇంకా చాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా వరంగల్లో కూడా చూసుకుంటే ఎన్నికలు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు, ఎందుకంటే మనకు కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. ఇప్పుడు ఆడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు నా కోడలు మేయర్ అంటే నా కోడలు మేయర్, నా కొడుకు మేయర్ అంటే నా కొడుకు మేయర్, ఈ విధంగా పోటీ చేసి అనాదిగా వాస్తవంగా పార్టీ కష్టకాలంలో పట్టుకొని ఏడ్చిన కాంగ్రెస్ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 73లో డీలిమిటేషన్ అయిన తర్వాత 543 సీట్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాస్తవంగా 53 సంవత్సరాల నుంచి అదే సంఖ్య కొనసాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకంటే పాత 70sలో 10 లక్షలకు ఒక ఎంపీ ఉండేది, 10 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు 73 తర్వాత తీసుకొచ్చిన దాంట్లో 20 నుంచి 25 లక్షల దాకా ఒక ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ అయిన తర్వాత 10 లక్షలకు ఒక, అంటే 10 లక్షల నుంచి 18 లక్షలకు ఒక ఎంపీ అన్నది ఒక ప్రతిపాదన. దాదాపు 15 నుంచి 18 దాకా లక్షలకు ఒక ఎంపీ ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి పోల్చి చూస్తే వాస్తవంగా ఏంటంటే ఇటు బీహార్లో కానీ ఎంపీలో కానీ దాంతో రాజస్థాన్లో సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అక్కడనే వన్ సైడ్ వస్తే అక్కడ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకే, ఎందుకంటే కేంద్రాన్ని ఏలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి ఇక
పూర్తి స్థాయిలో ఇక సెంట్రల్ రాజకీయాల మీద ఆశ కొట్టేసుకునే ప్రయత్నాలు చేసే ఉపాయంలోనే ఈ డీలిమిటేషన్ అన్నది ఈ విధంగా జనాభా ప్రాతిపాదికను తీసుకొస్తుంది. గతంలో కూడా వాళ్ళు తీసుకొచ్చిన అదే రకంగా అప్పుడు కాంగ్రెస్ ఉండాలనుకున్నది, ఇప్పుడు బీజేపీ ఉండాలనుకుంటున్నది. అంతే తప్ప ఇప్పుడు మహిళలకు ఏదో మేము 33% తీసుకొస్తున్నామంటే స్థానిక ఎన్నికల్లోనే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు 2018 ఏదైతే ఎన్నికలు పోతాన్న సమయంలో అడ్డం పడ్డారు. వాస్తవంగా ఏంటంటే స్థానిక ఎన్నికలు అడ్డం పడ్డది అది సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మాధవరెడ్డి, దాని తర్వాత స్వప్నారెడ్డి అని ఇద్దరు ఉంటారు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అడ్డం పడ్డ తర్వాత అయినా కూడా ఎందుకంటే మహిళలకు అదే విధంగా బీసీలకు అన్యాయం జరగద్దని గౌరవ కేసీఆర్ గారు మహిళలకు 50% తీసుకొచ్చిన స్థానిక ఎన్నికల్లో. వీళ్ళు 33% ఇప్పుడు తీసుకుంటున్నారు, కానీ మేము వీళ్ళకంటే ముందే దేశంలో 50% మహిళలకు తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా 119 స్థానాలు ఉంటే ఇప్పుడు దాదాపు 60-70 పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొత్త నాయకత్వానికి కూడా కొంచెం ఆశలు చిగురించినాయి. కానీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టు ఆ కుటుంబంలో కాకుండా వాస్తవంగా ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ వాస్తవంగా ఏంటంటే ఒకసారి ఒక కుటుంబాలకు సీట్లు ఇస్తే ఇంకో కుటుంబ సభ్యునికి ఇవ్వకుండా కూడా బాగుంటుంది అన్నది ఆయన ఆలోచన. కానీ అదే మాట సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో చెప్పమనండి, చెప్పరు వాళ్ళు. ఎందుకంటే నష్టపోయేది ఎవరో వాళ్ళు చెప్తారు తప్ప లాభం పొందేది ఎవరు చెప్పరు కదా. అదే విధంగా ఎంపీ సీట్లు కూడా ఆల్రెడీ గతంలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నేను రాతపూర్వకంగా రాసియడం జరిగింది. నువ్వు ఒక్కసారి 2014 ఎలక్షన్ చూడు, 2018 ఎలక్షన్ చూడు, కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఫ్యామిలీకి ఒకటే టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికే 2 సీట్లు ఇచ్చింది. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా, డబ్బులు చూపియండి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా. రాహుల్ గాంధీకి రాతపూర్వకంగా రాసింది. అది మీకు యూపీలో ఒకే కుటుంబంలో 3 సీట్లు వచ్చినాయి తెలుసా? బీహార్లో ఒకే కుటుంబంలో 4 సీట్లు వచ్చినాయి తెలుసా? మరి మాట్లాడరు. సరే వదిలేండి, ఇప్పుడు అది కాదు సమస్య. ఒక నిమిషం ఆగండి, వదిలేండి. లాభపడతారులే కానీ ఇక మనం నష్టపోతాం కానీ రాయిగా. ఇప్పుడు శివకుమార్ గారు ఇక అన్న వదిలేయండి, ఎందుకంటే ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు అందరికి ఉంటే ఇక వదిలేయండి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎంపీలు ముఖ్యంగా ఎంపీలు, ఎందుకంటే 17 మంది ఎంపీలు ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. మొత్తం మన రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉన్నారు. ఒక ఎంఐఎం, బీజేపీకి 8, కాంగ్రెస్కు వాస్తవంగా 8. మరి ఏం చేస్తున్నారండి వీళ్ళు మూసినదిలో మునిజావకి ఎందుకండి వీళ్ళు? వాస్తవంగా ఇతర రాష్ట్రాలలో వాళ్ళు అక్కడ డీలిమిటేషన్ కోసమో వాళ్ళ స్థానిక సమస్యల కోసమో అక్కడక్కడ ప్లకార్డులు పట్టుకుని కనబడుతున్నారు. వీళ్ళు ఏం కనబడుతున్నారు? ఢిల్లీకి మంచిగా ఫ్లైట్లు వేసుకొని ఫ్లైట్లో పోతున్నారు, ఫ్లైట్లో వస్తున్నారు, మంచిగా రాజభోగా అనిపిస్తున్నారు. దీనికి తెలంగాణకు 2 బడ్జెట్లో కూడా అసలు కనీసం ప్రత్యేకంగా ఏం లేకున్నా కూడా మాట్లాడిన సన్యాసులు ఎందుకండి? వాస్తవంగా చెప్పాలంటే కాళ్ళకు రాయి కట్టుకున్న మూసినదిలో మునిగి చావాలి, దాని తర్వాత ఏదైనా జరుగుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఎంపీలు కూడా కొంచెం అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన వాళ్ళు చేసిళ్ళు, వీళ్ళు చేసిళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేశంలో ప్రత్యామ్నాయం లేకుండా చేసిళ్ళు. అయితే మీరు లేకపోతే మేము, ఇంకోటి రావద్దు. ఒకవేళ రావాలనుకుంటే పివి నరసింహరావుని ఎట్లా చేసిలో ఆ విధంగా చేస్తారు. దాని తర్వాత గౌరవ కేసీఆర్ గారిని ఏ విధంగా ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత అబ్బాయి ఎక్కడ మా పదవికి గండం వస్తుందని గౌరవ కేసీఆర్ గారిని కూడా అష్ట కష్టాలు పెట్టి ఈ రోజు ఈ పరిస్థితి. ఏంటంటే మన ఎంపీ ఎన్నికల్లో కూడా వక్రీకరించి కూడా మాట్లాడుతున్నారు. మొత్తం 0 వచ్చింది, బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళున్న రాష్ట్రంలో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాలు 0 వచ్చింది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆయన వెనక 3 రంగులు కనబడుతున్నాయి దేశం జెండా. సరే వాళ్ళ పార్టీ జెండా కూడా 3 రంగులు, అది ఇయ్యద్దు కూడా, ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాదు ఇప్పటికి కూడా. నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా ఎందుకంటే 3 రాష్ట్రాలు, 3 రంగుల పార్టీ, 3 అక్షరాల పార్టీ 3 రాష్ట్రాలు బీరింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలు అంటే మూసుకపోతే దేశంలో లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్యాయం చేసిన పార్టీ ఈ పార్టీ. తెలంగాణ ప్రజల సావుకు కారణమైంది, తెలంగాణ కరువుకు కారణమైంది, ఈ తెలంగాణ నేల నెర్రలబాడడానికి కారణమైంది. ఇలాంటి పార్టీ ఇంకా తెలంగాణ గురించి మాట్లాడుతుంది అంటే ఏం మాట్లాడు? దయ్యాలు వేదాలు కాకపోతే కూర్చొని ఉపనిషత్తులు వర్ణించినట్టే తప్ప ఇంకేం లేదు. ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఈ జనాభా ప్రాతిపాదికన అప్పుడు వాళ్ళు చేసిళ్ళు, ఇప్పుడు వీళ్ళు చేసిళ్ళు. కాబట్టి ఎందుకంటే దక్షిణ భారతదేశానికి అప్పుడు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎవరు ఎదిగినా కూడా తొక్కేస్తారు. ఎందుకంటే మేము వాళ్ళే మేధావులు అనుకుంటారు, మనల్ని ఎంత చిన్నగా చూస్తారండి తెలుసా అండి మీకు? ఇప్పుడు మనం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోతే అసలు మనుషుల్లా కూడా చూడే క్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ ఎందుకు పుట్టిందండి? టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కదా. మన 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 ముఖ్యమంత్రి అవమానిస్తేనే కదా బేగంపేటలో. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్న పార్టీ. ఇంకోటి ఏంటంటే ఈ నేల మీద ఈ వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొదటిగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ముఖ్యంగా 53లో ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 53 నుంచి 56 వరకు మాత్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న తర్వాత తీసుకొచ్చి కలిపిన తర్వాత ప్రదేశన ఏదైతే హిందీ పదాన్ని తీసుకొచ్చి తొలగించాలండి. మీరు చూసుకోండి, కర్ణాటకకు ఉందా అండి హిందీ పదం, అదే విధంగా కేరళకు ఉందా హిందీ పదం,
తెలంగాణకు ఉన్న హిందీ పదం ఎందుకు తీసుకొచ్చి తొలగించాలంటే శ్రావణ్ ఇంకోటి గారు, ఏంటంటే మన కొంచెం అస్తిత్వం మీద నేను short మరీ break ఏం చెప్తున్నా తీసుకుందాం. Break తర్వాత సీట్ల మళ్ళీ విషయంలో కానీ అదేవిధంగా సీట్ల విషయంలో కానీ అస్తిత్వం మీద కానీ ఖచ్చితంగా కొట్టింది అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీలను చెప్తున్నా, అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ. రైట్. ఎస్ మధుసూదన్ గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఓకే. ఎస్ మరి మరోపక్క ఎస్ చెప్పండి. అదే డిలిమిటేషన్ ప్రక్రియ మీద ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా, దానికి కమిషన్ వస్తుంది, కమిషన్ డిస్కషన్ ఉంటది, పార్లమెంట్ లో చర్చ ఉంటది. పార్లమెంట్ లో చర్చ తర్వాతనే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతూ ఉంటది. దీని ద్వారా మనకు ఈ ప్రాంతం నుంచి కూడా రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. నేను ఇంత సోదరులు కూడా అదే అంటున్నారు, ఈ సౌత్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, నార్త్ ఇండియా ప్రాతినిధ్యం పెరుగుతుంది కాబట్టి మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది అని చెప్పి వారు అంటున్నది. అందులో కొంత వాస్తవం ఉంది. అంబేద్కర్ కూడా 1952 ఆ ప్రాంతంలో ఆయన పార్లమెంట్ లో ఇదే మాట్లాడారు. ఈ ఉత్తరాది ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు ఉంటాయి, సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు బలవంతంగా వాళ్ళ మీద అన్ని రుద్దేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వీళ్ళు పెత్తనం చేస్తారు అని చెప్పి ఆనాడు ఆయన ప్రశ్నలు ఏమనెత్తారు అంబేద్కర్ ఆ రోజే. దీనికి ఏమైనా చేయాలనే ఆలోచన వారికి వచ్చింది ఆ సందర్భంలో. సేమ్ అదే ఇవాళ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇవాళ డీలిమిటేషన్ జరుగుతున్న సందర్భంలో మళ్ళీ అదే చర్చ. ఆ రోజు అంబేద్కర్ ఏదైతే మాట్లాడారో సేమ్ అదే చర్చ ఇవాళ ఈ యొక్క సౌత్ ఇండియాలో జరుగుతున్నటువంటి సందర్భం. మరి దీనికి సొల్యూషన్ ఏది అనేది ఇప్పటి వరకు వస్తలేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 50% పెంచుతాం అన్ని ప్రాంతాలలో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా అని అంటున్నారు. మరి 50% పెరిగినప్పుడు అటు కూడా పెరుగుతాయి కదా, ఆ ప్రాంతంలో పెరుగుతాయి, ఈ ప్రాంతంలో పెరుగుతాయి. దీని రేషియోని ఎప్పుడు కూడా సమానం చేయలేము, వాళ్ళు మనం ఎన్నటికీ సమానం కాలేము. ఎందుకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉంది, అది ఎప్పటికి కూడా ఎన్నటికీ కూడా సమానం కావు. మరి దీనికి సొల్యూషన్ ఏంది అనేది మరి భవిష్యత్తులో ఈ కమిషన్ కమిషన్ తీసుకునేటువంటి సర్వే ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ ను బేస్ చేసుకొని మన ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాల వారిగా చర్చలు పెట్టి పార్లమెంట్ లో వినిపిస్తేనే దీని మీద ఏమన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుంది తప్ప మనం ఏం మాట్లాడుకున్నా కూడా ఇది వృధానే. ఆ కమిషన్ వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతున్న సందర్భంలో జనాభా దామాషా ప్రకారంగా పునర్విభజన డిలిమిటేషన్ సరిహద్దులు మారుస్తున్న సందర్భంలో ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద మనుషులందరినీ కూడా కలిసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సందర్భంలోనే వారికి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మొత్తం కూడా, ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్తి ఒక రాజకీయ పార్టీకి వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా పనిచేస్తారని మనం అనుకోవద్దు. ఎందుకంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కాబట్టి ఆయన కొంత న్యాయంగా ఉంటారని అదొక ఆలోచన. ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్ర సంస్థలు కాబట్టి భవిష్యత్తులో అవే కదా ఎలక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలని చేసేది కూడా అదే. కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్లు, కేంద్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్లు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలి. అటు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలను కూడా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర లాంటి ఆ రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రాతినిధ్యం వచ్చే విధంగా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా కావచ్చు, వాటిని ఏ విధంగా పెంచాలి ఏందనేది ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ అనేది వాళ్ళ మీరు స్వతంత్ర టీవీలో పెట్టారు, వాళ్ళ అన్ని ఛానల్స్, అన్ని పత్రికలు కూడా ఈ డీలిమిటేషన్ మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అప్పుడు 1961, 71 జనాభా లెక్కల్లో, అప్పుడు 76 లో డీలిమిటేషన్ అయినప్పుడు, తర్వాత 2001 ఆ సందర్భంలో జరగకపోవడము అవన్నీ అప్పుడు పెద్ద ప్రజలలో చర్చ లేదు. అంత అప్పుడు మీడియా కానీ ఇంత ప్రజలలో అవేర్నెస్ కానీ లేకుండే. కానీ వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ డీలిమిటేషన్ తోటి మన ప్రాంతాల్లో జరిగే అన్యాయం ఏంది, అక్కడ వాళ్ళకి జరుగుతున్న లాభం ఏంది, తద్వారా మనకు మంచిదా చెడుదా అనేది వాళ్ళ ప్రతి ఓటర్ దగ్గర కూడా చర్చ జరుగుతా ఉన్నది. ఒకవేళ ఏ పార్టీ అయినా మనకు అనుకూలంగా మాట్లాడకపోయినా, ఈ ప్రాంతానికి ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా మాట్లాడినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతినేటువంటి రాజకీయ ఎన్నికల్లో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓవరాల్ గా వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంత వన్ సైడ్ చేస్తానని అయితే నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు పోతుంది. ఆ విధంగానే డిలిమిటేషన్ జరుగుతుంది. ఒకవేళ డిలిమిటేషన్ ఏమైనా తేడాలు వస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడవచ్చు, కాంగ్రెస్ మాట్లాడవచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోవడంలో మనం అంతా ఒక జేఏసీ, తెలంగాణలో జేఏసీ కోసం అప్పుడు ఏ విధంగా అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి మాట్లాడుకున్నాయో ఆ విధంగా ఒక పాజిటివ్ గా కూర్చొని డిస్కషన్ చేయాలి తప్ప నీ పార్టీ నా పార్టీ అప్పుడు ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన చేసిండు, వీళ్ళు ఇట్లా అన్యాయం చేసిండు అనేది చర్చ పెట్టుకోకుండా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ అంశంలో ఏ విధంగా అయితే జేఏసీ ఫామ్ అయి మాట్లాడిందో ఈ డీలిమిటేషన్ లో కూడా
తెలంగాణలో కూడా ఒక మంచి పాజిటివ్ థింక్ తోటి అన్ని పార్టీలతో కలిపి చేస్తే వచ్చిన కమిషన్ కు రిపోర్ట్ ఇవ్వడం వల్ల అప్పుడు శ్రీకృష్ణ కమిషన్, ఫదల్ అలీ కమిషన్లు వచ్చినప్పుడు ఎట్లయితే మనకు ఇక్కడ చర్చ జరిగిందో సేమ్ అట్లనే డీలిమిటేషన్ లో కూడా మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కూడా అందరం ఒక్కటిగా కూర్చొని మాట్లాడితే న్యాయం జరుగుతుంది. ఆ దిశ మనం పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక తమిళనాడు రాష్ట్రము అనేది అయితే అది పూర్తిగా పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇంకేముండదు. తమిళనాడు స్టాలిన్ అనే అంతా కూడా స్థానికంగా ఇది తమిళ అది ఏమంటారు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతా ఉంటాడు ఎప్పుడైనా. తమిళనాడు అది మొదటి నుంచి ఉన్నటువంటి రాజకీయమే. తమిళనాడు వాళ్ళతోటి ఏది చేసినా కూడా కేంద్రాన్ని వాళ్ళు దాడి చేయడం అనేది జరుగుతూనే ఉంటది. వాళ్ళ కేంద్రము, నార్త్ ఇండియా ఇవన్నీ కలిసి ఉంటేనే కదా, సమైక్యంగా ఉంటేనే కదా ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది ముందుకు పోతుంది. వాళ్ళ మీద విద్వేషం రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మనం పోవడం అది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ సౌత్ అయినా నార్త్ అయినా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా కూడా ఈ దేశ రక్షణకు సంబంధించి కావచ్చు, దేశ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేశం బలంగా పరిపుష్టిగా ఉండాలంటే అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి. కాబట్టి ఒకరికొకరు విద్వేషాలు పోకుండా ఈ వస్తున్నటువంటి కమిషన్ ఏమైతున్నదో ఆ కమిషన్ ముందు మన యొక్క అనుమానాలు ఏవైతుందో అనుమానాన్ని ముందు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఒక సమస్య సొల్యూషన్ నివృత్తి కలుగుతుంది. ప్రజలకు సరైనటువంటి స్థానము దక్షిణ భారతదేశానికి, అందులో తెలంగాణ కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అందులో 2 మినిస్టర్లు కూడా ఉన్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు 2 మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి అన్యాయం జరగదని చెప్పి మనం భావించాలి అని చెప్పి తెలియదు. రైట్. ఎస్ శివకుమార్ గారు, చెప్పండి. ఎస్ కేవలం ఆ జనాభా ఆధారంగానే కాకుండా జిఎస్డిబి ఏదైతే ఉందో దాని ఆధారంగా డీలిమిటేషన్ జరగాలనే వాదనను కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది అని అనుకుంటున్నారు. మనం మాట్లాడిన దాంట్లో ఇప్పటివరకు ఆలోచిస్తే ఎవరికి కూడా నిజంగా కూడా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకపోతే అందరూ సంతోషించారు. కానీ స్వార్థపూరితంగా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ని ఈ మధ్యన మనం చూడడం జరుగుతుంది. అది ఇండివిజువల్ ఉండేది, స్వయం ప్రతిపత్తిగా ఉంటుంది అనేది జనరల్ గా ఈడీ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కొన్ని ఒక ఆర్గనైజేషన్ కిందనే మనం కౌంట్ చేద్దాం. కానీ ఈ మధ్యన ఈ 10-12 సంవత్సరాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటి మీద కూడా ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళు చెప్పినట్టే వినాలనే రకంగా తీసుకుపోతుంది. కాబట్టి మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే గతంలో ఇటు మన సౌత్ లో 2 పిల్లలు అనే నిబంధన పెట్టిండ్రు. దాని తర్వాత వాళ్ళని 2 పిల్లలకు ఎక్కువ ఉంటే వాళ్ళని ఎక్కడ కూడా లోకల్ బాడీస్ కానీ వేరే రకంగా ఇది ఏమంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళకి అదే అనర్హులు రకంగా పోటీకి అవకాశం ఇవ్వకుండా ఒక రూల్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్యన బహుశా అది ఎత్తేసిండ్రు. కానీ ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఏదైతే 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదనే రకంగా నినాదంతో చాలా మంది కూడా వాళ్ళ అవకాశం ఎలిజిబుల్ ఉన్నా కానీ వాళ్ళ 3 పిల్లలు ఉన్నందుకు అవకాశం కోల్పోయిన కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర జనాభా తక్కువ ఉంది. నార్త్లో జనాభా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళ జనాభా కొంచెం ఎక్కువ ఉంది. ఆ రకంగా ఇప్పుడు మనం జనాభా ప్రాతిపదికన పోతే మటుకు వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి అనేది ఆలోచించడం. అండ్ మోర్ ఎవర్ జనాభా ప్రాతిపదికన వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ లా మనకు ఉన్న సీట్ల కంటే కూడా ఇంకా అవసరమైతే 1-2 సీట్లు తగ్గుతాయి అనేది కూడా విశ్లేషకులు కూడా మాట్లాడడం నేను వినడం జరిగింది వేరే ఛానల్లో. ఆల్రెడీ మధ్యాహ్నం కూడా 1 o'clock వేరే ఛానల్లో కూడా సేమ్ మన సబ్జెక్టే పెట్టడం జరిగింది. అట్లా చాలా ఛానళ్ళల్లో సేమ్ ఇదే డీలిమిటేషన్ గురించి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అయితే ఏం అపోజ్ చేస్తుంటారనే దాని మీదనే చర్చ జరుగుతుంది. కానీ ఏదైతే బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మనకు 50% పెంచుతూ తీసుకుంటారు, అందరికీ సమన్యాయం తీసుకుంటుంది అనేది వాళ్ళు చెప్తుండ్రు. కానీ వాళ్ళు చెప్పేది అథెంటిక్ కాదు, ఒక మీడియాలో చెప్పడం బట్టే పనికి వస్తుంది. వాళ్ళు ఏదైతే బిల్ చేయడం కానీ లేకపోతే శాసనం చేయడం కానీ ఉండదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి లేదు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇద్దరితోని అనౌన్స్ చేపిస్తే రేపు అది ఆ రకంగా బిల్ పాస్ అయితే రేపు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అనేది జనరల్గా ఆలోచించారు. చెప్పండి.
శివకుమార్ గారు అన్నట్టుగా 50% ఆర్థిక వృద్ధి ఆధారంగా కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కూడా ఇతర రాష్ట్రాల మద్దతు కోరుతోంది. ఒకవేళ ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా అమలయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు. గౌరవ్ కేటీఆర్ గారు చెన్నైలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలను వాస్తవంగా చెప్పండి దేశం దాటలేదు, రాష్ట్రాలే దేశాన్ని దాటుతున్నాయని. ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండడం వాస్తవంగా ఇది ఈ కారణంగా తీసుకుంటే వాస్తవంగా అందరికి న్యాయం జరుగుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే తక్కువ కాంట్రిబ్యూషన్తో ఎక్కువ జనాభాతో ఎక్కువ సీట్లు తీసుకుపోయి రాజ్యాధికారాన్ని మేము సాగించుకుంటామన్నదే ఇక్కడ ఉన్న అజ్ఞానానికి అదేవిధంగా జ్ఞానానికి ఉన్న తేడా. ఇంకోటి ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నది వాస్తవంగా అది అట్లా కాకుండా ఏంటంటే ప్రాంతాలు ఇప్పుడు ఏ ప్రాంతం అయితే ఉందో ఆ బౌండరీస్ ఎంత ఉన్నాయో జనాభా ఎంత ఉన్నదో దాంతోపాటు అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం ఎలా ఉన్నదో అదేవిధంగా జిఎస్డిపి ఏ విధంగా ఉన్నదో దాని ప్రతిపాదకన మొత్తం చూసి, ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరగకుండా, ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ పెరిగితే చాలామందికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్న నాలాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా అలాంటి మిత్రులకు కానీ మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఓ మంచి పరిపాలకులు బాగా అవుతారు. ఎందుకంటే ఇప్పటికి కూడా కులాలు మతాలు ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ కులాల మతాల మీద ఎన్ని రోజులు కట్టుకున్న వాస్తవంగా మెడలు పేగ మెడలాగా కూలిపోతాయి. ఎందుకని చెప్తున్నా, ఇప్పుడు కులాల మీద మతాల మీద రాజకీయాలు చేసే పార్టీలో వాస్తవం కాలం చెల్లుతుందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి బేసిస్లో నడవాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో రావాలి రాజకీయాలు, అంతే తప్ప కానీ నీది ఆ కులం నాది ఈ కులం అని కాదండి. ఎందుకంటే కుల సంఘాల్లో పనిచేయాలంటే బాజాప్తుగా పోయి కుల సంఘంలో పనిచేయచ్చు, అదేవిధంగా మత సంఘాలలో పనిచేయాలంటే మతంలో పోయి వాస్తవంగా విరివిరిగా వర్క్ చేయొచ్చు. కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు పనిచేయాలనుకుంటే ఒక రాజకీయాలన్న వేదిక, ఆ వేదికను భ్రష్టు పట్టించదు. ఎందుకంటే ఆ భ్రష్టు పట్టిస్తే సమాజానికి చెడ్డ రోజులు వస్తాయి, అయితే తప్ప కానీ దీంతో మంచి రోజులు రావని చెప్తున్నాం. ఎస్ మధుసూదన్ గారు మేడం రైట్. మరి ఒకవేళ పార్లమెంట్ సంఖ్య కూడా ఇప్పుడు విస్కా బిల్డింగ్ భవనం ఉంది, పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లో కూడా 800 చిల్లర పెంచాలి సీట్లు ఉన్నాయి. దాంట్లో 883 సీట్లు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు 20 లక్షలతోటి జనాభా ప్రాతిపదికన వేస్తే 707 సీట్లు అవుతున్నాయి మనకు ఆల్ ఇండియా లెవెల్లో. 18 లక్షలు అనుకుంటున్నారండి, 15 లక్షలని కూడా అంటున్నారు, 15, 18. దాంతో పోతే 942 అవుతుంది. అక్కడ ప్లేస్ లేదు దానికైతే 800 అని ఒక హార్డ్లీ ఒక లెక్క అనుకున్నారు. 800 అని 883 అక్కడ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ రేంజ్ లో అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బండి సంజయ్ అన్న వీళ్ళంతా చెప్తున్నటువంటి 50% పెంచుతామనే దాంట్లో అంటే మనకు దాదాపు 25 సీట్లు వస్తాయన్నట్టు పార్లమెంట్ లో ఆ లెక్కన. అట్లనే యూపీ అటు సైడ్ పోతే కూడా వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువనే ఉంటారు ఎప్పటికైనా. వాళ్ళు చూసినా ఏ కోణంలో చూసినా కూడా రామూర్తి గారు మనకు నష్టం జరుగుతుంది తప్ప ఎప్పటికైనా నష్టమని పూరించలేని నష్టము. మన నష్టం తగ్గాలంటే మనం జనాభా పెంచాలి. ఒకనొక సందర్భం చంద్రబాబు అన్నాడు పిల్లల్ని కనండి మన జనాభా తగ్గుతుంది కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు వస్తారు రేటు. అట్లా మనం కూడా వాళ్ళలాగా పిల్లల్ని అంటే మన జనాభా పెరిగితే మనకు నెక్స్ట్ పునర్విభజనకు మనకు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటాయి. అంటే ఈ పద్ధతిలో పోతే, ఈ పద్ధతి ప్రకారం పోతే ఇట్లా జనాభా లేదు కాబట్టి మనకు సీట్లు అనేవి నాకున్న పరిజ్ఞానం ప్రకారము ముఖ్యంగా డీలిమిటేషన్ ఉన్నది జనాభా ప్రాతిపదికగా నడుస్తుంది, అంతే తప్ప కానీ ఇంకా వేరే రకంగా అయితే ఇంత గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు వాస్తవంగా మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలంటే సీట్లు పెంచుకోవాలంటే వాస్తవంగా కుటుంబ నియంత్రణ పాటించొద్దు అన్నది ఇక్కడ అంశం. మంచి 4 పిల్లలు అంటే మనకు యూపీలో అప్పుడు మన సంజయ్ గాంధీ చేసిన కుట్రతోటే సంజయ్ గాంధీ ఇంతకుముందు కూడా నేను స్టార్టింగ్ లో కూడా చెప్పా 80 లక్షల మందికి గొర్ర కాళ్ళు పట్టుకొని గుంజుకపోయి క్యాంపులలో వేసి ఆపరేషన్ చేసి కుక్కలో చేసినట్టు చేసిండు. అలాంటి దుర్మార్గమైన వాళ్ళని వాస్తవంగా వాళ్ళ మీద కత్తులో కోలాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడతారు కదా కత్తులో కోలాటం చేస్తామని. దళిత బహుజనులకు 80 లక్షల అంటే అఫీషియల్ గా 80 లక్షలు అండి, అన్అఫీషియల్ గా 1,50,00,000 మందికి స్టెరిలైజ్ చేయించిండు. వాళ్ళ మీద వాస్తవంగా కత్తులో కోలాట వల్ల ఫ్యామిలీ మీద ఎంత కత్తులో కోలాటం అవుతుంది. ఎందుకంటే దళిత బహుజనులు పెళ్లిగానంలో కూడా తీసుకుపోయి ఆపరేషన్ చేసిన దుర్మార్గులు కదా అండి వీళ్ళు. ఇప్పుడు దళితులను వాడుకొని దళితులను ఇబ్బంది పెట్టి దళితులను ఓటు బ్యాంకు లాగా వాడుకున్న వాళ్ళు వీళ్ళకి దళితులకు ఏం చేసిరండి? మేము చెప్తున్నా 35 లక్షల మందికి దళిత బంధు ఇచ్చినాం. అదేవిధంగా 16,000 ఎకరాలు వాస్తవంగా 3 ఎకరాలు పంచినాం. స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గౌరవ కేసీఆర్ గారు తప్ప ఎవరు ఆలోచించలేదు. ఇప్పటికి కూడా చెప్తున్నానండి, ఊళ్ళలోకి మనం పోదాం. ఇప్పుడు ఒక ఓసీ చనిపోతే ఒక బీసీ చనిపోతే దళిత కుటుంబాలు వచ్చి అన్ని కూర్చొని ఏడ్చి అంత్యక్రియలు లేదాకుండిపోతాయి. అదేవిధంగా ఒక దళితుడు చచ్చిపోతే ఎంతమంది పోతున్నారని అడుగుతున్నాను నేను.
ఒక దళితుడు చచ్చిపోతే బీసీ కానీ ఓసీ కానీ అటు పక్కకు పోయి కనీసం ఏడ్చి కూడా రారండి. ఆ కుటుంబాలతో పని చేయించుకుంటారు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఆ కుటుంబాలను ఎప్పటికైనా హక్కున చేర్చుకునేది మేమే, వాళ్ళకు గుర్తింపించింది మేమే. వాస్తవంగా గల్ల ఎగిరేసుకొని బతికేలాగా మళ్ళీ కూడా మా ప్రభుత్వం వస్తే చేస్తాం. ఎందుకంటే సమాజంలో అందరు ఎలా పుట్టిల్లో, అందరి రక్తం ఎట్లా ఉన్నదో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు తక్కువలు కాదు, వాళ్ళు మాకు సరిసమానులే. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడ కూడా కులాలకు మతాలకు మేము పనిచేయలేదు. మేము ఓన్లీ అభివృద్ధి బేసిస్ మీద పనిచేసినాం. మానవ అభివృద్ధి జరగాలి, అదేవిధంగా మనిషి కూడా ఒక పథకం పెడితే ఆ మనిషి కుటుంబానికి ఆర్థికంగా దోహదపడాలి తప్ప బిచ్చ పథకాలు కావండి మావి. చెప్తున్నా కదా, మనుషులకు ఫ్రీ ఇచ్చి అదే విధంగా అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఓ వ్యవస్థ నాశనం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆర్టీసీకి వాస్తవంగా 7,300 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా ఫ్రీ పవర్ కూడా 48,000 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉన్నది. పవర్ డిస్కౌంట్లు నష్టాలకు పోతున్నాయి. నేనేమంటున్నా, ఏ పథకం చేసినా మనిషికి అభివృద్ధిలో భాగం కావాలి. ఇప్పుడు మనకు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలతో 20 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి రావాలి. వీళ్ళు ఏంటంటే వివిధ పథకాలు, బిచ్చ పథకాలు. మనిషి పేదవాడు వాస్తవంగా ఉన్నోడైతాడంటే ఆ పథకాలతో ఇన్ని అన్ని మిగిల్చినా అంటే ఏడు వాస్తవంగా కోటేశ్వరం అవుతాలా దాంతో? ఏం పథకాలండి ఇవి? ఏం ప్రభుత్వాలండి ఇవి? ఇప్పుడు మేము చేసినాం, దళిత బంధు 10 లక్షలు ఇచ్చినాం. ఆయన కారు కొనుక్కున్నాడు, రోజు సంపాదించుకున్నాడు, దుకాణం పెట్టుకున్నాడు, రోజు సంపాదించుకుంటున్నాడు, అదేవిధంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు. ఒక కళ్యాణ లక్ష్మి ఇస్తే ఆ కుటుంబం ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఆస్తి అమ్ముకునేది. ఇప్పుడు ఆస్తి అమ్ముకునే పరిస్థితుల్లో 1 లక్ష రూపాయలు వస్తే ఏదో ఒక రకంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అయింది. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటండి? వాస్తవంగా చెప్పాలంటే ఏమీ లేదు. ఎంటర్టైన్మెంట్ మొత్తం పార్టీ ఏదైనా అపోజిషన్ పార్టీ ఏదైనా చేయమంటే అదే రోజు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేసి మొత్తం దాని మీద మొత్తం టీవీలు అందరినీ తిప్పడం తప్ప ఇంకేం లేదు. కంక్లూడ్ చేయండి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా అండి, డీలిమిటేషన్ జరగొద్దని చెప్పట్లేదు, జరగాలి. అందరికి అవకాశాలు రావాలి. కానీ ఒక ప్రాంతానికి అన్యాయం చేసుకుంటా ఇంకో ప్రాంతానికి న్యాయం చేసుకుంటూ, ముఖ్యంగా ఒక దక్షిణ భారతదేశాన్ని అన్యాయం చేయాలి, ఉత్తర భారతదేశం వాళ్ళే పాలించాలన్న భావనతో చేస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణ భారతదేశం తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుకు వేదిక 100% మేమే అవుతాం. రైట్. ఎస్ మధుసూదన్ గారు, డీలిమిటేషన్ మీద చర్చ పెడితే మన మిత్రుడు మొత్తం వకాలత్ తీసుకుంటారు. ఆ పార్టీ మీరు చెప్పుకుంటే కానీ దళితులకు మేము ఏం చేసినా చెప్పుకుంటాం కదా. మీరు పార్టీలు మీరు ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు మీరు వినాలి, తరించాలి. మేము చేసిన వాస్తవంగా వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నా, మేము ఏం చేసినా చెప్తున్నా. విని తరించండి. ఎందుకంటే నాకు తెలుసండి ఆ బాధ. ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి గ్రామాల్లో పుట్టిన వాళ్ళే. విలేసినట్టు గ్రామాల్లో ఉన్నప్పుడు నాకు బాధ ఉండదా అండి? నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, నాకు తెలుసు ఆ గ్రామాలను చూసిన గ్రామాల్లో పెరిగినోడు కాబట్టి సమానత్వం కోసం కొట్టాడన్న వాటిలో నేను కూడా ఒక్కరిని రామూర్తి గారు ఒక్క నిమిషం టైం లేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఎస్ మధుసూదన్ గారు కంక్లూడ్ చేయండి. చర్చ నడుస్తుంది కాబట్టి మనము వేరే రాజకీయ పార్టీలో మంచి చెడ్లకు పోకుండా లిమిటేషన్ కొంతసేపు మాట్లాడుకుంటే కొంత మనలో ఉన్నటువంటి సమాచారం ఒక్కొక్కరు ఏరుతుంది, ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి ప్రజలలో కూడా అవగాహన, చర్చ అనేది వస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఇప్పుడు సపోజ్ మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఉందండి, పెద్దపల్లి పార్లమెంట్ ఇవాళ పెద్దపల్లి జిల్లానే కాకుండా మంచిర్యాల జిల్లా కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఆదిలాబాద్ పార్లమెంట్ నిర్మల్ వస్తుంది, ఆసిఫాబాద్ వస్తుంది. అట్లా నిజామాబాద్ జిల్లా ఉంది, నిజామాబాద్ జిల్లా జగిత్యాల వరకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సభ్యుడు ఒక్క జిల్లా ఒక పరిధి కాకుండా 2-3 జిల్లాలకు కూడా పోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు జనాభా పెరగడం వల్ల ఆ పార్లమెంట్ సభ్యుడికి ఇప్పుడు మనం 15 లక్షల 20 లక్షల లెక్క చేస్తే 18 లక్షల మిత్రుడు అన్నట్టు ఆ విధంగా పోయినా కూడా ఒక్కొక్క జిల్లా బేస్ గా ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు అయినా కూడా మనకు జిల్లాల వారిగా ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు వస్తే కూడా అది బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి 2 కలెక్టర్లు వస్తారు, 2 ఐఏఎస్లు, 2 ఐపీఎస్లు. ఆయన అటుప కాలు పెట్టాలి, ఎక్కడ కాలు పెట్టాలి, ఆయన ఏ జిల్లాకు మీద ప్రేమ చూపేయాలో అర్థం కాదు. ఏదైనా పథకాలు సెంట్రల్ నుంచి వస్తే ఈ జిల్లాకి ఇవ్వడమా, ఈ జిల్లాకి ఇవ్వడమా, ఇది కూడా ఒక విమర్శకు గురవుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ సభ్యుల స్థానాలు కూడా జిల్లాల వరకే, ఇప్పుడు ఏ జిల్లా ఉందో ఆ జిల్లాకి పరిమితం చేస్తే కూడా ఆ విధంగా డిలిమిటేషన్ అయితే కూడా చాలా బాగుంటది. పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా. ఇంకోటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తున్నట్టు సందర్భంలో కాంగ్రెస్ కొంత ఏదో గగ్గోలు పడుతున్నట్టు అనబడుతుంది. మరి లాస్ట్ వరకు వాళ్ళు కూడా సహకరిస్తారు కావచ్చు. దాంతో కూడా మహిళలకు ఇక్కడ జనాభాలో సగభాగం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. మహిళలు ఇవాళ గతంలో పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడినప్పుడు టైం అయిపోయిందండి. రైట్. నమస్తే. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ లీడర్ రామూర్తి గారికి, అలాగే కాంగ్రెస్ లీడర్ శివకుమార్ గారికి, అలాగే
పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ గారికి ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.